తెలుగు రుచికి స్వాగతం. అల్పాహారాలతో పాటు కలిపి తినే వివిధ రకాలైన చట్నీలు మరియు సాంబార్లను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. ఆంధ్ర పూరీ కూర. తెలుగు రాష్ట్రాల్లో పూరీతో పాటు ఎంతో ఇష్టంగా తినే ఆంధ్ర పూరీ కూరని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా కడాయి వేడి చేసి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసి కలుపుకోవాలి. తరువాత దానిలో పసుపు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కళ్ళుప్పు, నీళ్లు పోసి కలిపి ఉడికించాలి. బంగాళాదుంప, మరో చిన్న గిన్నెలో శనగపిండి వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని కడాయిలో వేసి కలిపి దానిలో పచ్చి బఠానీ వేసి కలిపి ఉడికించాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండుకొని కొత్తిమీర చల్లి పెట్టుకుంటే ఆంధ్ర పూరీ కూర రెడీ. శనగపిండిని వాడి చేసుకునే ఈ కూరని వేడివేడి పూరీతోనే కాదు, చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.